వెల్కమ్ టు భవిత సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1 to 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. యాప్ ప్రైస్ వచ్చి ఓన్లీ 499 రూపీస్ అండ్ ఇందులో టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఓన్లీ 99 రూపీస్కి. కాబట్టి ఖచ్చితంగా పర్చేస్ చేసేయండి. అండ్ ఈ భవిత సంతోష్ ఎకానమీ యాప్ నుండి త్వరలోనే స్టడీస్కి సంబంధించి అన్ని రకాల టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్లోకి రానున్నాయి. అలాగే జూన్ 1 నుంచి భవిత సంతోష్ ఎకానమీలో డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్లోకి రానున్నాయి. కాబట్టి ఎవరు కూడా ఛాన్స్ మిస్ చేసుకోకండి. అండ్ ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా కరెంట్ ఇష్యూస్ అండ్ న్యూస్కి సంబంధించి సేకరించిన సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. కరెంట్ ఇష్యూస్ అండ్ న్యూస్కి సంబంధించి మెయిన్గా నిరుద్యోగానికి సంబంధించిన సమాచారాన్ని మీ ముందుకి తీసుకురావడం జరిగింది. మరి నిరుద్యోగానికి సంబంధించిన సమాచారంలో భాగంగా మీకోసం త్వరలో ఉద్యోగుల జాతర రానుంది అని ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. మరి దీనికి సంబంధించి శాఖల వారీగా వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 20,000 పోస్టులని భర్తీ చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతుందంట. మరి దీనికి సంబంధించి ఈ నోటిఫికేషన్స్ అనేవి ఇప్పటి వరకే రావాల్సింది. గ్రూప్ 1, 2, 3, 4తో పాటు పోలీస్ శాఖల్లో నియామకానికి సంబంధించి నోటిఫికేషన్స్ ఇప్పటికే రానుండగా ఈ ఎస్సీ వర్గీకరణ కోసం నోటిఫికేషన్స్ అనేవి ఆపడం జరిగింది. మరి ఎస్సీ వర్గీకరణ అనేది పూర్తి అయినందున త్వరలోనే ఈ శాఖల వారీగా 20,000 వరకు జాబ్ నోటిఫికేషన్స్ ఇవ్వనున్నట్టు ప్రభుత్వం సమాచారం ఇవ్వడం జరిగింది. మరి జాబ్ క్యాలెండర్ ప్రకారమే జాబ్స్ ఇవ్వనున్నట్టుగా ప్రతి ఏడాది కూడా జాబ్ క్యాలెండర్స్ ప్రకారం జాబ్స్ ఇవ్వనున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అదేవిధంగా బ్యాక్లాగ్స్ ఉద్యోగాలను కూడా కలిపి అంటే ఇంతకు ముందు పోస్టుల్లో ఏవైతే ఖాళీలు ఉన్నాయో వాటిని కూడా నోటిఫికేషన్స్లో కలుపుకొని బ్యాక్లాగ్ పోస్టుల వారీగా ఇవ్వనున్నారంట. దాదాపుగా 10,000 వరకు ఈ బ్యాక్లాగ్ ఉద్యోగాల్లో ఖాళీ ఉన్నట్లు ప్రభుత్వం సమాచారం ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి అంగన్వాడీ ఉద్యోగాల్లో 14,236 ఉన్నట్టు, ఆర్టీసీ ఉద్యోగాల్లో 10,000 వరకు ఉన్నట్టు, పోలీస్ నియామకాల్లో 14,000 వరకు ఉన్నట్టు సమాచారం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ త్వరలోనే 27 ఉద్యోగాల నోటిఫికేషన్స్ ఇవ్వనున్నట్టు ప్రభుత్వం సమాచారం ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు త్వరలోనే ఎస్సీ వర్గీకరణ పూర్తి అయినది కాబట్టి త్వరలోనే 27,000 పోస్టులను ఇవ్వనున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. మరి దీనిలో భాగంగా పోలీస్ శాఖల నుంచి 14,000 వరకు పోస్టులు ఇస్తున్నట్టు, ఇంజనీర్ల పోస్టులు దాదాపుగా 2,000 వరకు ఇస్తున్నట్టు, గ్రూప్ 3, 4లో దాదాపుగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద 1000 పోస్టులు ఇస్తున్నట్లుగా ప్రభుత్వం సమాచారం ఇచ్చింది. అండ్ గ్రూప్ 3, 4కి ఒకటే ఎగ్జామ్. ఇప్పుడు రానున్న నోటిఫికేషన్స్లో భాగంగా గ్రూప్ 3 మరియు గ్రూప్ 4 ఎగ్జామ్స్ని 2 కలిపి ఒకే ఎగ్జామ్ కింద నిర్వహించనున్నారు. మరి గ్రూప్ 3, 4 ఎగ్జామ్కి సంబంధించి రెండింటిని కలిపి దాదాపుగా 1000 పోస్టుల వరకు భర్తీ చేయనున్నారు. గ్రూప్ 3, 4 మరి దీనికి సంబంధించి దాదాపుగా 1000 పోస్టులు మాత్రమే భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించి గ్రూప్ 3, 4 నోటిఫికేషన్స్ గత ఏడాది ఇచ్చినప్పుడు నోటిఫికేషన్స్ మరియు రిటైర్మెంట్స్ అనేవి వాటిని చూసుకొని దాదాపుగా 1000 పోస్టులను దీంట్లో భర్తీ చేయనున్నారు. మరి గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించి 130 పోస్టులు మాత్రమే భర్తీ చేయనున్నారు. మరి దీనికి సంబంధించి గత ఏడాదిలో 583 పోస్టులు, గ్రూప్ 2లో 500, దీనికి సంబంధించి గత ఏడాది 583 పోస్టులు మరియు 783 పోస్టులు ఇవ్వగా దీంట్లో
నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్స్ మరియు రిటైన్మెంట్స్ ఖాళీలను చూసుకొని దీన్ని మళ్ళీ రివ్యూ చేసి నోటిఫికేషన్స్ 130గానే ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి జాబ్ క్యాలెండర్ని కూడా రీషెడ్యూల్ చేయనున్నారు. జాబ్ క్యాలెండర్కి సంబంధించి ఏదైనా ఖాళీలు ఉన్నాయా, మరి రిటైర్మెంట్స్ అనేవి ఎన్ని ఉన్నాయి, ఎన్ని పోస్టులు ఉన్నాయి అని ఖాళీలను చూసుకొని నోటిఫికేషన్స్లో ఎన్ని పోస్టులు ఉన్నాయని అన్న సమాచారాన్ని చూసుకొని అన్నిటినీ మళ్ళీ రివ్యూ చేసి దాన్ని జాబ్ క్యాలెండర్ని రీషెడ్యూల్ చేయనున్నారు. నెక్స్ట్ గ్రూప్ 3-4కి ఒకటే ఎగ్జామ్, గ్రూప్ 3-4 రెండింటిని కలిపి ఒకటే ఎగ్జామ్ కింద ప్రభుత్వం తీసుకురానుంది. గ్రూప్ 3-4కి ఒకటే సిలబస్ ఉన్న కారణంగా 3-4 కింద దాదాపుగా 1000 పోస్టులకి నోటిఫికేషన్స్ ఇవ్వనుంది. గ్రూప్ 1-2లో 130 పోస్టులకి నోటిఫికేషన్ ఇవ్వనుంది. అలాగే త్వరలో పోలీస్ శాఖల్లో 14,000 వరకు నోటిఫికేషన్స్ ఇవ్వనుంది. దీనికి సంబంధించి డైరెక్ట్ జీపీఓలకి సంబంధించి 7,000 పోస్టులను ఇవ్వనుంది. జాబ్ క్యాలెండర్ని రీషెడ్యూల్ చేసి నోటిఫికేషన్స్ ఇవ్వనున్న ప్రభుత్వం. మరి ఇది ఈరోజు డైలీ న్యూస్ అండ్ ఇష్యూస్కి సంబంధించిన సమాచారం. అండ్ నా క్లాస్ మీకు నచ్చుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, వీలైనంత మందికి షేర్ చేయండి, అండ్ ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.